వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భవానీపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్. ఎల్లారెడ్డిలో గడప గడపకు కాంగ్రెస్ నాయకుల ప్రచారం. బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. ఘనంగా ఫాతిమా షేక్ జయంతి వేడుకలు. లింగంపేట్ మండలంలోని భవానీపేట గ్రామంలో మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీముద్దీన్ గ్రామంలోని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం గ్రామశాఖ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంలో క్షేత్రస్థాయి పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి చర్చ జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ సూచనల మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉప అధ్యక్షులు, కార్యదర్శులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని సాతెల్లి, మత్తామల, మల్కాపూర్, అల్మాజీపూర్, రుద్రారం గ్రామాల్లో గురువారం కాంగ్రెస్ నాయకులు గడప గడపకు తిరుగుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు. జనవరి 26 నుండి రైతు భరోసా, నిరుపేదలకు ఆర్థిక సహాయం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అందించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఉషాగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ పద్మారావు, అల్మాజీపూర్ సర్పంచ్ మాధవి, దత్తు, అల్మాజీపూర్ గ్రామస్తులు కోర్న సాయిలు, హనుమంతు, చిరంజీవి, పెంటయ్య, పాసెం భూమారెడ్డి, తుమ్మ బాలకృష్ణయ్య, కోర్న లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని అల్మాజీపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం సాతెల్లి కృష్ణయ్య ఇటీవలే అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ సాతెల్లి కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రేకుల షెడ్డులో ఉంటున్న నిరుపేద కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మనోధైర్యం కల్పించారు. అదే గ్రామానికి చెందిన మహేశ్వరం చంద్రకళ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ వారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఉషాగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ పద్మారావు, అల్మాజీపూర్ సర్పంచ్ మాధవి దత్తు, అల్మాజీపూర్ గ్రామస్తులు కోర్న సాయిలు, హనుమంతు, చిరంజీవి, పెంటయ్య, పాసెం భూమారెడ్డి, తుమ్మ బాలకృష్ణయ్య, కోర్న లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫీద్ ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు ఫాతిమా షేక్ జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్సి బాలరాజు, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, మంజూర్ ఖాన్, కాజా, నాగరాజు, దత్తాత్రేయ, నవీన్ కుమార్, శివప్రసాద్, ఫర్హానా, రిజ్వానా, శ్రీదేవి, అనురాధ, జ్యోతి, నాగరాజు, సంతోష్, బాలామణి, సయ్యద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించామని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఐఐటి, జేఈఈ, నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రాంగి, చందుర్తి, వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి, కేజీబీవీలో విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. చందుర్తి మర్రిపల్లిలోని పాఠశాలలో స్టోర్ రూమ్, వంటగదులను, భోజనశాలలను జిల్లా కలెక్టర్
విప్తో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. నిత్య అవసరాలను బియ్యం, కూరగాయలను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. చెందుర్తిలో టాయిలెట్స్ నిర్మాణం చేపడతామని విప్ పేర్కొన్నారు. పాఠశాలలో పిచ్చి మొక్కలు, గడ్డి వంటి వాటిని తొలగించి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. చెందుర్తి కేజీబీవీ పాఠశాలకు నూతన రంగులు వేయాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థులను ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అని అడిగి తెలుసుకున్నారు. రుద్రాంగిలోని కేజీబీవీలో ఇప్పటికే ప్రహరీ గోడ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని విప్ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 కేజీబీవీలలో అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఐఐటీ, జేఈఈ, నీట్, యూజీ ఫౌండేషన్ కోర్సులను ఆన్లైన్ కోచింగ్, లైవ్ క్లాసెస్ చెప్పి విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అవకాశం, వారాంతరాల్లో టెస్టులు నిర్వహిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, రుద్రాంగి, వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు చేలకల తిరుపతి, రొండి రాజు, వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్లోని మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమి ఎవరు కబ్జా చేసినా వెంటనే జిల్లా కలెక్టర్కు సరెండర్ అవ్వాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్ఏ లక్ష్మీనారాయణలు సూచించారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ పోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత టీఆర్ఎస్ పాలనలోనే ప్రభుత్వ భూములు కబ్జా చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కబ్జా చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నా సరే లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే వాటిని కూడా రద్దు చేస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, భీమవరం శ్రీనివాస్, దూబల వెంకటేశం, ఆల్లే బాలరాజు, స్వర్గం రాజు, మార్గం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. భూభోగతల గురించి వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భంగా మన కలెక్టర్ గారు ఒక 250 ఎకరాల వరకు స్వచ్ఛందంగా అనుభవించిన వాళ్ళు తిరిగి ఇవ్వడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొంత భూములు కూడా జిల్లాలో అన్యాక్రాంతమైనవి చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఏంటంటే అన్యాక్రాంతమైనటువంటి భూములను తిరిగి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అది అందరికీ ఆనందించవలసిన విషయం. పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు కానీ అక్రమంగా ఆర్జినటువంటి భూములను వారి చిత్తశుద్ధికి వదిలేసుకుంటూ తిరిగి ఇస్తే మంచిదని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కానీ, బీజేపీ వాళ్ళ గురించి కానీ, ఇట్లా వీళ్ళు వాళ్ళు అనే పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు ఆక్రమించినా మీరు ఏమైనా దృష్టికి తెచ్చినట్టయితే ప్రభుత్వానికి మేము కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ లేనిపోని అబద్ధాలు మోపి ఉన్నా లేకున్నా వారిని బదనాం చేయవద్దని పత్రికాముఖంగా కోరుతా ఉన్నాము. కాబట్టి దీన్ని గమనించి మెదులుకోవాలని కోరుతున్నాను. ఆదిశీను మా విప్పు గారు దాదాపు 250 ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాళ్ళు కలెక్టర్ అప్పగివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు సుతా అన్ని పార్టీల వరకు కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు కానీ ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఉంటే తప్పకుండా మీరు ప్రభుత్వం అప్పగిస్తే బాగుంటుంది. లేకుంటే మీరు జైలుకి వెళ్ళగా తప్పది. జైలుకు పోయే పరిస్థితి తీసుకోవద్దు. ఎవరైనా సరే ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకొని ఆ స్థలాలలో కబ్జాలు ఉంటే కరెక్ట్ కాదు. మీరు వెంటనే ఈ విషయాన్ని గుర్తెరిగి మీరు ఆక్రమించుకున్న భూములను వెంటనే ప్రభుత్వం అప్పగిస్తే మంచిగా ఉంటుంది. లేని సందర్భంలో ఇప్పుడు కొంతమంది జైలు పోవడం జరిగింది. అదే పరిస్థితి మీకు కలగకుండా చూసుకోవాలంటే మీరు తప్పకుండా ఏమైనా కబ్జాలు చేసి ఉంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వానికి ఇవ్వాలి. మొన్న జరిగిన విషయాలలో ఏంటంటే ఎల్ఏ లక్ష్మణ్ నేను కాదు, మా వేరే ఎల్ఏ లక్ష్మణ్ ఉంటే నా పేరు రాసి కొన్ని పత్రికలు ఆ పేరు వచ్చింది కాబట్టి ఆ పత్రికను వాళ్ళు ఖండనిచ్చిళ్ళు, వాళ్ళు వివరించుకున్నారు కాబట్టి సంతోషం. ఇక ముందు ఏదన్నా మీరు ఎవరైనా అభియోగం చేయాలంటే ఫస్ట్ దాన్ని రాతపూర్వకంగా కలెక్టర్ గారికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ప్రెస్కి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు దాని మీద పత్రిక ముఖంగా ఇవ్వాలి. కానీ అడ్డమైనట్టు ఎవరి పేరు పడితే వాళ్ళు ఇచ్చి వాళ్ళ పేరు డ్యామేజ్ చేస్తూ ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఒకటే చెప్తున్నా, నిజంగా మీకు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా మా వాళ్ళు ఎవరన్నా
మీకు భూ కబ్జా చేసినట్టుంటే తప్పకుండా దాన్ని మీరు రాతపూర్వకంగా కలెక్టర్కి ఇచ్చి ఆ కాపీ తీసుకొచ్చి ఇవ్వాలి. మేము ఇంకో విషయం చెప్తున్నాం, గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాలు ఎప్పుడు జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కబ్జాలు మొదలైనవి. అంతకుముందు ప్రభుత్వ జాగాల జోలికి ఎవరు పోలేదు, ప్రభుత్వ జాగాలు ఎవరు ఆక్రమించుకోలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్నేళ్ల సంది ఉన్నది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ బీఆర్ఎస్ నాయకులే ఈ భూ కబ్జాలు బాధపడుతుండ్రు, జైలుకు పోతుండ్రు. ఈ సందర్భంగా మీకు కోరేది ఒకటే, మీకెవరన్నా ప్రభుత్వ భూములు ఎవరు కానీ అది నామినల్ వ్యక్తి అయినా సరే పార్టీ వ్యక్తులైనా సరే రాతపూర్వకంగా కలెక్టర్కి వెళ్ళి ఆయన చర్య తీసుకుంటాడు. తప్పకుండా కాంగ్రెస్ ఎవరు చూడరు, అందులో ఏ జాగాలైనా ప్రభుత్వ జాగాలు కాబట్టి తప్పకుండా దాని కలెక్టర్ చర్య తీసుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు ఆ పని చేయాలి తప్ప అనవసరం పేపర్లు తీసుకుంటా పేరు బదనం చేద్దామని ఈ సందర్భం కోరుతున్నాను. గంభీరావుపేట మండల కేంద్రంలోని మైనార్టీ షాదీఖానాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మిరిశెట్టి విజయ తిరుపతి మండల తహసీల్దార్ భూపతి పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ విజయ మాట్లాడుతూ నిరుపేదల ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొండంత అండగా నిలిచిందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫరీషా హనుమండ్ల, ఏఎంసీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు రాజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాములు, భాస్కర్ నాయక్, గంగిస్వామి, డాక్టర్ జంగం, రాజు, శంకర్, బంగ్లారాజు, గౌడ్, ఆజం శంకర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ పెద్దలకు మరియు కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన గంభీరావుపేట మండలం కేంద్రంలో దాదాపుగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కళ్యాణ చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, ఇవాళ ప్రజాపాలన అంటే ప్రజల దగ్గరికి ప్రజల మన్నన పొంది ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజల సేవలను పొందడం మీకోసం ఇవాళ ఉచిత ప్రయాణం బస్ సౌకర్యం. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గంగిస్వామి గారు, బీసీ కూడా దయచేసి ఇక్కడ చేస్తున్నాయి. సత్యనారాయణ సార్, ఆర్ఎస్ఆర్ గారు, వైస్ చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్ ఎవరైనా ఉంటే కూడా చేసి అడ్జస్ట్ చేయండి. ఎవరైనా సిబ్బంది సత్యనారాయణ సార్ కూర్చోండి. మల్ల భవానీ బేగం గంభీరావుపేట ఏకుమల్ల భవానీ గంభీర
కొత్తపల్లి గ్రామానికి చెందిన విజయ చంద్రరావు పుష్ప అజబీంకర్ సుజాత కొత్తపల్లి వంగా జలజ కొత్తపల్లి ఇందిరా లింగన్నపేట్ షేక్ అఫ్రీ లింగన్నపేట్ తంగలపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటూ వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావు రేవంత్ అని, నువ్వు రైతులకు రైతు భరోసా 1 ఎకరానికి పడద్ది అంటూ లెక్కలతో కూడిన వాల్ పోస్టర్లను గ్రామంలో పలు చోట్ల అతికించడంతో వాల్ పోస్టర్ల కలకలం రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఎకరానికి బాకీ పడ్డ రైతు భరోసా ఎకరానికి 17,500 అని, 2 ఎకరాలకి 35,000 అని, 3 ఎకరాలకు 52,500, 4 ఎకరాలకు 70,000 రూపాయలు, 5 ఎకరాలకు 80,000, 500 రూపాయలు అని, 6 ఎకరాలకు 1,05,000, 7 ఎకరాలకు 1,22,500 అని మరొకటి లెక్కలతో కూడిన 2 పోస్టల్ పక్కపక్కనే కొందరు వ్యక్తులు గ్రామంలో పలుచోట్ల గోడలకు, రోడ్లపై ఉన్న సిమెంట్ బెంచ్లకు కరపత్రాలను గుర్తు తెలియాలని వ్యక్తులు అతికించారు. ఏంది ఇంకా తన మనం చూడపోతే ఎవరో కాదు చెప్తావు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భవానీపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్. ఎల్లారెడ్డిలో గడప గడపకు కాంగ్రెస్ నాయకుల ప్రచారం. బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. ఘనంగా ఫాతిమా షేక్ జయంతి వేడుకలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.